ఫ్రెండ్స్ నమస్తే, నేను డాక్టర్ జయరామ్ రెడ్డి, టొబాకో కంట్రోలర్ అండ్ హోమియో అడిక్షన్ థెరపిస్ట్. సో చాలామంది పేషెంట్లు మా దగ్గర వచ్చే వాళ్ళు గుట్కా కైండ్ తినే వాళ్ళు ఏమవుతుందంటే, మేము తింటాం కానీ మింగమండి అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మింగుతేనే ఆ లాలాజం మింగుతేనే ఆరోగ్యానికి హానికరము లేదా హానికరం కాదనుకుంటారు. అలా కాదు మిత్రులు, మీరు గుట్కా నోట్లో పెట్టుకున్నట్టు ఇమీడియట్గా దాని పాయిజన్స్ అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. మరీ ముఖ్యంగా ఈ జిఐటి ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలామంది అంటే నోటిలోనే ఈ క్యాన్సర్ ఇక్కడే వస్తుంది, నోటి క్యాన్సర్ అనుకుంటారు, కానీ అన్నవాహికలో కూడా క్యాన్సర్ వస్తుంది. సో ఈ ఈ టొబాకోలో ఉన్న గుట్కా కానీ ఖైనీ కానీ జరదా కానీ వీటిలో ఉన్న ఈ నికోటిన్ పాయిజనింగ్ వల్ల కానీ 4,000కు పైగానే విష పదార్థాలు ఉంటాయి. ఈ విష పదార్థాల ప్రభావం వల్ల కానీ జిఐటి ప్రాబ్లం, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిజార్డర్స్, డిసీజెస్ డెవలప్ కావడం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా నోట్లో బాగా తీసుకుంటే నోట్లో చిగుళ్ళు దెబ్బతినడం కానీ, సో అదేవిధంగా లాలాజల గ్రంథుల మీద కూడా ఇది ఎఫెక్ట్ పడుతుంది. ఆ గ్రంథుల వాపుల వల్ల కూడా లాలాజలం సీక్రెషన్స్ తక్కువైపోయి సో ఇండైజెషన్ సమస్య కూడా ఎక్కువగా మంది గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ముఖ్యంగా జిఈఆర్డి అంటే గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ లాంటిది చాలా మందికి డెవలప్ అవుతుంది. దీని నుంచి ఏమవుతుందంటే ఈ అన్నవాహిక నుండి జీర్ణాశయం కలిపే దగ్గర ఉన్న స్పింక్టర్ అనేది బలహీన పడిపోతుంది. సో దేని నుంచి ఏమవుతుందంటే వీళ్ళకు గ్యాస్ట్రిక్ రిఫ్లెక్షన్స్ స్టార్ట్ అవుతుంది. గుంటల యాసిడ్స్ అన్ని బయటికి గొంతులోకి వచ్చి రివర్స్ వస్తూ ఉంటాయి. గొంతులో పుల్లగా ఉండడం, చెస్ట్ బర్న్ అంటే ఇదంతా బర్నింగ్ అనిపించడం జరుగుతూ ఉంది ఈ గుట్కా ఖైనీలు తినే వాళ్ళలో. సో మరీ ముఖ్యంగా ఈ కడుపులో యాసిడ్స్ ఉత్పత్తి పెరగడం వల్ల ఒకటైతేనేమి, కడుపు లోపల ఈ కణజాలాన్ని లోపలి పొరను రక్షించే రసాయనాలు తగ్గడం వల్ల ఈ పొగాకు ఉత్పత్తులు అమిలే వాళ్ళలో సో అల్సర్స్ డెవలప్ కావడం జరుగుతుంది. కడుపులో స్టమక్లో కానీ ప్రేగుల్లో కానీ అల్సర్స్ డెవలప్ అవుతాయి. ఇవన్నీ కూడా ముదిరిపోయే కొద్దీ క్యాన్సర్ రిస్క్ పోయే అవకాశాలు కూడా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ గుట్కా ఖైనీలు తినే వాళ్ళు పెరిస్టాల్టిక్ మూమెంట్స్లో లోపాల వల్ల సో మలబద్ధకం లాంటి సమస్య కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా ఏదైనా కూడా గుట్కా ఖైనీలు వీటి వల్ల క్యాన్సర్ 90% క్యాన్సర్లకు కారణమవుతున్న ఇవి శరీరంలో ప్రతి వ్యవస్థను దెబ్బతీస్తాయి అనేది ఈ వీడియో ద్వారా మీరు గుర్తుంచుకోవాలి. సో ఇటువంటి గుట్కా పొగాకు ఉత్పత్తులు మానుకోవడానికి మా డిఎడిక్షన్ క్లినిక్లో 35 years నుంచి మాది రీసెర్చ్ క్లినిక్. మేము కౌన్సిలింగ్ అండ్ హోమియో డిఎడిక్షన్ థెరపీ ద్వారా ఈ వ్యసనాలు మానుకోవడానికి హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ వ్యసనాలు మానుకొని మీరు ఆరోగ్యంగా జీవించగలుగుతారని నేను ఆశిస్తాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.